మహిళల గురించి మీరు పిహెచ్డి చేసిన అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇంతకుముందు మీరు మాట్లాడారు నచ్చిన బట్టలు నప్పిన బట్టలు. నచ్చిన బట్టలు అంటే ఏంది, నప్పిన బట్టలు అంటే ఏంది? ఇప్పుడు నచ్చిన బట్టలు అంటే మనం ఎవరికి అంటే నా ఇష్టం ఉన్నట్టు నేను వేసుకుంటా అనేది నచ్చిన బట్టలు. నప్పిన బట్టలు అంటే మన హుందాతనానికి, మన గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా నీట్గా నిండుగా అనేదాన్ని ఉంటుంది. అయితే కొంతమందికి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ సమాజంలో మనము బతుకుతున్నప్పుడు, మమేకమైనప్పుడు నలుగురితోని మమేకం కావాలి. ఇంకొకటి, ఈరోజు నువ్వు పాయింట్ షర్ట్ ఎందుకు వేసుకున్నావు, నేను బట్టలు ఎందుకు వేసుకున్నా, పక్కింటుకొని కోసం వేసుకోలే, నీ ఒళ్ళు దాచిపెట్టుకోవడం కోసం వేసుకున్నావు. కాబట్టి మనము మన జాగ్రత్తలో ఉండాలి అనేది ఒక మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా చెప్పిన. నేను వేరే దేశాల గురించి చెప్పట్లేదు. నేను ఒక భారతదేశ స్త్రీగా, మనకు నిప్పు చూడడానికి ఎర్రగా ఉంటుంది శివ, దాన్ని ముద్దాడితే మన మూతి కాలుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మగవాడిని మనము రాజుని చేయాలి, మనం రాణిగా ఉండాలి. మగవాడిని మనము బానిసం చేసి మనం రాణిగా ఉంటామంటే అది కొంచెం బాగుండదు అనేది నేను చెప్తున్నా. ఇక్కడే కాదు, నేను మీడియా ముందర ఫోకస్ కావడానికి కానీ నేను ఎప్పుడు ఇవన్నీ మాట్లాడలేదు. సాధారణంగా నేను మహిళలతో మాట్లాడుతుంటా. ఆ రోజు అదే మాట్లాడాను, అది వైరల్ అయ్యింది, పబ్లిక్కి నచ్చింది. నేను అన్నది ఏంటంటే, ఏది ఏమున్నా, ఏ స్థాయికి వచ్చినా మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాన్ని మరవద్దు. స్వేచ్ఛ ఉండాలండి. నేను స్వేచ్ఛ ఎప్పుడు ఉండాలి? ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన భర్తను తను ఎంచుకోవాలి, తన లైఫ్ని తను లీడ్ చేయాలి. నేనేమంటున్నా, అన్నీ చేస్తుంది. ఇంకొకటి, నేను ఆమె చేసేది తప్పని ఇప్పుడు కూడా చెప్పట్లేదు. ఆమె చేసింది ఒకటే తప్పు. మనిషికి ఒకటి పర్సనల్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. సెలబ్రిటీస్కి, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక జవాబుదారం. మీరు మీకు స్టూడియో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు నేను రాజకీయంగా ఉన్నా, నేను ఏదైనా మాట్లాడదంటే చెల్లదు. కొన్ని పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడలేవు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడిన ప్లాట్ఫామ్ దిగి వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మాట్లాడాలి.